ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు రక్షణ సవాళ్ల నేపథ్యంలో భారతదేశం తన వ్యూహాత్మక నిరోధక శక్తిని మరింత బలోపేతం చేసుకుంది. స్వీడన్ కు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ సిప్రి తాజా నివేదిక ప్రకారం జనవరి 26, 2000 నాటికి భారత్ వద్ద అణు వార్డర్లు హెడ్ సంఖ్య 190కి చేరుకుంది. గతంతో పోలిస్తే భారత్ మరో కొత్త వార్హెడ్లను తన అమ్ముల పొదలో చేర్చుకుంది. భారతదేశం తన పొరుగు దేశమైన పాకిస్తాన్ కంటే అణ్వాయుధ సంపత్తిలో ముందంజలో ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 170 అణు వార్ హెడ్లు ఉన్నట్లుగా సిప్రి అంచనా వేసింది. అంటే దాయాది దేశం కంటే భారత్ వద్ద 20 అణ్వాయుధాలు అదనంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ వంటి 9 అణ్వాయుధ దేశాలు 2025లో తమ శక్తి సామర్థ్యాలను పెంచుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12,187 అణ్వాయుధాలు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. పశ్చిమ ఉత్తర సరిహద్దుల్లో మారుతున్న సంక్లిష్ట వ్యూహాత్మక వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు భారత్ రక్షణ రంగాన్ని ఆధునీకరిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా రక్షణ రంగానికి కేటాయింపులు చేస్తున్న దేశాలలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. 2025లో భారత రక్షణ వ్యయం $92.1 బిలియన్ నమోదైంది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8.9% అధికం. 2021-25 మధ్య కాలంలో ప్రపంచ రక్షణ రంగ దిగుమతుల్లో భారత్ వాటానే అత్యధికంగా 8.2%గా ఉంది. గతేడాది భారత్, పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకున్న ఆపరేషన్ సింధూర్ సైనిక ఘర్షణ నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య జరిగిన అత్యంత తీవ్రమైన సైనిక సంక్షోభంగా సిప్రి దీనిని అభివర్ణించింది. ఈ ఘర్షణల సమయంలో ఇరు దేశాల క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకోగా అణ్వాయుధాలను నిల్వ ఉంచినట్లుగా భావిస్తున్న పాక్ వైమానిక క్షిపణి కేంద్రాలను భారత్ లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం.